వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఇప్పటి వరకు ఏ హిందువుకు పిచ్చిలేసి ఒక చర్చికి వెళ్ళి దేవుడు పూజ చేశాడనో, లేకపోతే ఒక మసీదులోకి వెళ్ళి దైవనామస్మరణ జపం చేశాడనో చదవలేదు. అంటే హిందువులు పిచ్చోళ్ళు అయితే పిచ్చాసుపత్రులను ఇంట్లోనో భద్రంగా చూసుకుంటున్నారు. కానీ ముస్లింలు పిచ్చోళ్ళు అయితే ఏందో హిందువుల విగ్రహాల్ని కూలగొడతారు, హిందూ ఆలయాల్లో దాష్టికాలు చేస్తారు, హిందూ ఆలయాల్లోకి వెళ్ళి నమాజులు చేస్తారు. ఇది ఏం విచిత్రమో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎందుకు ఈ విషయాన్ని ఎత్తానో తెలుసా? అయోధ్య రామ మందిరంలో కాశ్మీర్కు చెందిన ఒక వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు, నినాదాలు చేసిండు. ఇది ఇప్పుడు సంచలనం రేపింది. సోషల్ మీడియా వ్యాప్తంగా దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను అందించారు. ఇక అయోధ్య రామ మందిరంలో కాశ్మీర్ వ్యక్తి నమాజ్ కోసం యత్నం చేశాడు, అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇది జనవరి 10, 2026 శనివారం ఉదయం జరిగింది. అయోధ్య రామ జన్మభూమి ప్రాంగణంలో భద్రతా బలగాలు ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తిని గుర్తించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాకు చెందిన అబు అహ్మద్ షేక్, ఇప్పుడు అర్థమైందా నేను ఇందాక ఎందుకు చెప్పాను? అబు అహ్మద్ షేక్ అనే వ్యక్తి, వీడికి 55 సంవత్సరాలు, గేట్ D1 ద్వారా రామ మందిరంలోకి ప్రవేశించాడు. నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. మందిర దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చి ఆలయ దక్షిణ భాగంలోని సీతారసోయి ప్రాంతంలో కూర్చొని నమాజ్ చేయడానికి సిద్ధమైండు. అక్కడున్న భక్తులు మరియు సిబ్బంది అతన్ని అడ్డుకోవడంతో అతడు బిగ్గరగా మతపరమైన ఏమని చేస్తాడో తెలుసుగా అల్లాహు అక్బర్ అనే నినాదాలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని పల్లాన్వాలా పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అతన్ని రహస్య ప్రాంతంలో విచారించారు. అతని వద్ద ఉన్న ఫోన్ డేటా మరియు ఇతర వస్తువుల్ని పరిశీలించారు. ఇక నిందితుడి తరపు వాదన ఏంటంటే, విచారణలో తాను అజ్మీర్ వెళ్తున్నానని, మార్గ మధ్యలో అయోధ్యను సందర్శించడానికి వచ్చానని చెప్పాడు. అతని వద్ద జీడిపప్పు, ఎండు ద్రాక్ష వంటి వస్తువులు కూడా లభించాయి. అయితే వీళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే, అహ్మద్ షేక్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనికి సాక్ష్యం కూడా పట్టుకొచ్చారు. శ్రీనగర్ మెడికల్ కాలేజీ సైకియాట్రీ విభాగం జారీ చేసిన వైద్య రికార్డులు అవి పోలీసులకు చూపించిండ్రు. పోలీసులు అతని వైద్య రికార్డులు ధృవీకరించిన తర్వాత మరియు అతనిపై ఎటువంటి కుట్రపూరిత ఆధారాలు లభించకపోవడంతో జనవరి 11న అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముఖ్యమైన ఆధారాల అంశం వివరాల వ్యక్తి పేరు అబు అహ్మద్ షేక్. వీడి నివాసం షోపియాన్ జిల్లా, జమ్మూ కాశ్మీర్. అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ఈడి వరకు మతిస్థిమితం లేకుండా ఒకడు వచ్చిండు, అయోధ్యలో రాముని వారిని దర్శించుకున్నాడు, బయటికి వచ్చి వీడు నమాజ్ చేయబోయి అల్లాహు అక్బర్ అని అరుస్తాడు. వీడికట మతిస్థిమితం లేదట. మతిస్థిమితం లేకపోతే ఇంట్లో కట్టేసుకోండి, కుక్కను కట్టేసినట్టు, పందిని కట్టేసినట్టు. ఎందుకు వదులుతాండ్రు? అసలు ఎట్టొచ్చిండి ఈడి? కాల్ డేటాలో వాడు ఫోన్ చేసిన దానికి సంబంధించిన సరైన సమాధానం చెప్పలేదని కూడా కొన్ని చోట్ల వస్తోంది. ఎంతవరకు నిజం అంటే, కొందరికి స్క్రూ లూజ్ చేసి పిచ్చోళ్ళని చేసి ఏమంటారుగా షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చి హిందూ ఆలయాలు, హిందూ విగ్రహాలు ఇలాంటివన్నీ టార్గెట్ చేయమని వదులుతాండ్రా? ఒక రాష్ట్రమోడు ఇంకో రాష్ట్రంలోకి వచ్చి మొన్న చూసినాం కదా, మొన్న మన హైదరాబాద్లో కర్ణాటకోడు వచ్చి అమ్మవారి ఆలయంలో మల విసర్జన చేయబోయిండు. వాడికి సుక్కలు చూపించి నాలుక నాకు ఇచ్చింది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి అయోధ్యకు పోయి నమాజ్ చేయబోతాను అంటే ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే చేస్తే ఇక ఆడ రాష్ట్ర ప్రభుత్వాల ఉనికికి ప్రమాదం అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఇంకో రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంపించి ఇలాంటి దాష్టికాలు చేస్తానరా? సిగ్గు లేదు? అన్నం తింటారా, గడ్డి తింటారా? ఒక్కొక్కరిని ఒళ్ళు ఏమంటారు ఊనమయ్యేలాగా పోలీసులు వాళ్ళు చూపించాల్సిన చర్యలు చూపిస్తే వీళ్ళు అనుకున్న రహస్యాలన్నీ బయటపడతాయి. మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా పిచ్చిలేస్తే పిచ్చి హాస్పిటల్లో పెట్టండి, లేదా మీ ఇంట్లో కట్టేసి పెట్టుకోండి. ఈసారి ఆలయాల జోలికి పంపించారనుకో వేరే రకంగా ఉంటుంది. హైదరాబాద్లో పడ్డాడుగా, వాడిని అడగండి, చెప్తారు ఎలా ఉందో. అదే దేశం అంతా కూడా జరగాల. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాం. మాకున్న చిన్న కారణాల వల్ల. ఖచ్చితంగా మంచి వీడియోలనే తీసుకొని వస్తాం. బట్ అవి చేయడానికి మాకు ప్రోత్సాహం ఏంటి అంటే మీరు చేసే
సో ప్లీజ్ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాం. ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అది చాలా ముఖ్యం. అండ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా నడిపించడానికి నిజంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.